ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుళ్లో వెలుగులోకి కీలక విషయాలైతే వస్తూ ఉన్నాయి. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్పై దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతోంది. డాక్టర్ నూహ్ సహా ఫరీదాబాద్లో పలువురు డాక్టర్లు అయితే అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ పేలుడు జరిగినప్పటి నుంచి కూడా 12 మందికి పైగా డాక్టర్ల ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్గా ఉండటం ఒకంత అనుమానం రేకెత్తిస్తోంది. ఈ 12 మంది డాక్టర్లలో ఎక్కువగా అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వారే ఉన్నట్లుగా కూడా సమాచారం. ఇప్పటికే దర్యాప్తునైతే ఎన్ఐఏ ముమ్మరంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ టెర్రరిస్టులతో లింకులు ఉన్నట్లుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ 12 మంది ఆచూకీని తెలుసుకునే ప్రయత్నం అయితే ఎన్ఐఏ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ యజమాని జావేద్ అహ్మద్ సిద్దికి నివాసం ఉంటున్నటువంటి చోటే చారిటబుల్ ట్రస్ట్ సైతం ఉంది. ఇది ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఫిరోజ్పూర్ జిర్కాకు చెందినటువంటి డాక్టర్ మహమ్మద్ నూహ్, అలాగే డాక్టర్ రిహాన్, ఫున్హానాలోని సున్హేదా గ్రామానికి చెందినటువంటి డాక్టర్ ముస్తకింలను పోలీసులు అయితే ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకుని శనివారం రాత్రి ఆలస్యంగా అరెస్టు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నివేదికల ప్రకారం నవంబర్ 15న అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో మహమ్మద్ విధుల్లో చేరాల్సి ఉండగా ఆ సమయానికి ముందే ఢిల్లీలో పేలుడు జరగడం ఒకంత గమనించాల్సినటువంటి అంశం. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ వైద్యులు, సిబ్బంది విద్యార్థులను కశ్మీర్ బనేగా, దారుల్ ఇస్లాం, షరియత్, బలిదానం నినాదాలతో వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే రాబట్టడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఈ నినాదాలు ఉగ్రవాద సంస్థ అన్సార్ ఝక్వద్ ఉల్ హింద్కు చెందినవి. పాకిస్తాన్లో ఉంటున్నటువంటి హ్యాండ్లర్లు ఢిల్లీకి సమీపంలో ఉన్నటువంటి అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఈ నినాదాల ద్వారా దేశ రాజధానిని, చుట్టుపక్కల ప్రాంతాలను భయభ్రాంతులకు గురి చేయడానికి పన్నినటువంటి ఒక ప్రధాన కుట్రగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ హ్యాండ్లర్లు ఈ నినాదాలను డాక్టర్ ముజామిల్, డాక్టర్ ఉమర్ సహచరులకు చెప్పేవారని కూడా అక్కడ సమాచారం అయితే సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఈ వైద్యులంతా కలిసి సిబ్బంది, విద్యార్థులను నినాదాలు చెప్పి తప్పుదారి పట్టించేవారు. అంటే వారిని ప్రోత్సహించేవారు, వాళ్ళని మ్యానిపులేట్ చేసేవాళ్ళు. ఉగ్రవాదం వైపు మళ్లించడానికి దానికి కావాల్సినటువంటి నినాదాలు ఒక రకంగా చెప్పాలంటే బ్రెయిన్ వాషే చేసినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థ ఈ నినాదాలతో ప్రత్యేకంగా కశ్మీర్ను ప్రస్తావించిందని కూడా దర్యాప్తు సంస్థలోని అధికారిక వర్గాలు అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇక కశ్మీర్ స్థానికులైనటువంటి ఈ వైద్యులు కశ్మీర్ గురించి వారి సొంత సూచనల ద్వారా ఆకర్షిస్తారని కూడా నిర్ధారించారు. దానికి సంబంధించి వారితో చెప్పేటప్పుడు కంప్లీట్గా బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాద భావజాలాన్ని ఏ విధంగా చదువుకున్నటువంటి వారి మైండ్లో చొప్పించేటువంటి ప్రయత్నం చేశారో, చదువుకున్నటువంటి ఉన్నత విద్యావంతుల్ని, డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వారిని కూడా ఉగ్రవాదం వైపు ఏ విధంగా తిప్పేవారనే దానికి కూడా దర్యాప్తు సంస్థలు సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఒకంత ఆశ్చర్యం అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కశ్మీర్ స్థానికులైనటువంటి వైద్యులు కశ్మీర్ గురించి వారి సొంత సూచనల ద్వారా ఆకర్షిస్తారని కూడా నిర్ధారించారు. దానికి ఫలితంగా ఉగ్రవాదులు, పాకిస్తాన్ హ్యాండ్లర్లు మొదట డాక్టర్ షాహీన్ను, తర్వాత డాక్టర్ ముజామిల్, డాక్టర్ ఉమర్ను అయితే సంప్రదించినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే డాక్టర్ ముజామిల్ పాకిస్తాన్ హ్యాండ్లర్లకు కీలకమైనటువంటి లింకుగా కూడా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు ఈ విచారణలో అయితే రాబట్టడం జరిగింది. డబ్బులు డెలివరీ చేసేటువంటి బాధ్యతలు చూసుకునేవాడు ముజామిల్. దీంతోపాటు పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడం, నిల్వ చేయడం చేసేవాడు. ముజామిల్ పేలుడు పదార్థాలను 2 ప్రదేశాల్లో దాచినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. అక్టోబర్ 30న ముజామిల్ని అరెస్టు చేసిన తర్వాత పాకిస్తాన్ హ్యాండ్లర్ డాక్టర్ ఉమర్తో లైవ్ కాంటాక్ట్లోకి వెళ్ళగా ఆ తర్వాత మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ హ్యాండ్లర్లతో మాట్లాడుతూ వచ్చాడు. సుమారు 10 రోజుల పాటు పాక్ హ్యాండ్లర్లు షరియా, కశ్మీర్ బలిదానం నినాదాలతో అతన్ని బ్రెయిన్ వాష్ చేశాడు. దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం డాక్టర్ ఉమర్ పాకిస్తానీ హ్యాండ్లర్ ప్రతిరోజు వీడియో కాల్ ద్వారా అనేక సార్లు మాట్లాడుకున్నట్లుగా కూడా సాక్ష్యాధారాలను అయితే సేకరించారు. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేల్చి చివరికి ప్రాణాలైతే డాక్టర్ ముజామిల్ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఉన్నత విద్యావంతుల్ని ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేసి వారిలో ఉన్నటువంటి దానికి సంబంధించి ఉగ్రవాద భావజాలాన్ని ఏ విధంగా మైండ్ నిండా కూడా నూరిపోస్తారనే దానికి సంబంధించి కూడా ఈ విధంగా చేస్తారా, ఉన్నత విద్యావంతులు కూడా ఈ విధంగా ఉగ్రవాదం వైపు ఆలోచించేటువంటి దానికి సంబంధించి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారనే దానికి సంబంధించి కూడా ఒకంత విస్తుపోయే వాస్తవాలైతే వెలుగులోకి వచ్చింది. డాక్టర్ షాహీనా జైషే మహిళా విభాగం చీఫ్. మొట్టమొదటిసారిగా మహిళల పాత్ర కూడా ఉగ్రవాదుల దాంట్లో ఉంది అని తెలుసుకున్న అటువంటి ఎన్ఐఏ అధికారులు ఇంకా దానికి సంబంధించినటువంటి విచారణ కూడా వేగవంతం చేశారు. అంటే మహిళలే ఉగ్రవాద చీఫ్గా ఉన్నారు అని అంటే ఎంతమంది మహిళల్ని ఈ రొంపిలోకి దించి ఉంటారు, ఎంతమంది మహిళా ఉగ్రవాదుల్ని తయారు చేసి ఉంటారు, ఎంతమంది మహిళా ఉగ్రవాదుల్ని సూసైడ్ బాంబర్స్గా దీనికి సంబంధించి చేశారనేటువంటి వాస్తవాల్ని కూడా
రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. తవ్విన కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కీలకమైనటువంటి విచారణ అయితే ముమ్మరంగా జరుగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆ 12 మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినటువంటి వారి ఆచూకీ కోసమైతే ఎన్ఐఏ అధికారులు కీలకంగా దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫోన్లు స్విచ్ ఆఫ్ అవడంతోనే వారి మీద అనుమానాలు అయితే బలపడినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. जांच कर रहे हैं कि क्या क्या पाया जाएगा। आप देख सकते हैं यहाँ पर जस्ट हमारे सामने में एनएसजी की मौजूदगी है, जो कि उनके जो डॉग्स हैं वो मैं अपने कैमरा पर्सन से बोलूंगा कि थोड़ा जूम आउट करके दिखाए। ये दिल्ली पुलिस और साथ में उसकी एनएसजी के कमांडोज जो हैं वो దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఘోర ఘటన జరిగినటువంటి మరుసటి రోజే పాకిస్తాన్లో కూడా ఉగ్రవాద పేలుడైతే సంభవించినటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్లోని ఒక నగరంలో కోర్టు ఆవరణలో చోటు చేసుకున్నటువంటి భారీ పేలుడుతోటి అక్కడ కూడా అందరూ ఉలికిపడ్డటువంటి పరిస్థితి ఉంది. భారత్లో జరిగినట్లుగానే జరిగిందా లేకపోతే ఇతరత్ర దీనికి కారణాలైతే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఒకటే చెప్తోంది, ఇది ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ ఆ ఉగ్రవాద చర్యని అయితే ఖండించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే అక్కడ పాకిస్తాన్ రాబట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ భారతదేశంలో పేలుడు జరిగిన తరువాత మరుసటి రోజే అక్కడ పేలుడు జరగడం కూడా ఒకంత ఆశ్చర్యానికి అనుమానానికి తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.